హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీవీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చల్లని శీతాకాలంలో వేడివేడిగా చేపల వేపుడు చేసుకొని తింటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదండి. ఈరోజు మనం వీడియోలో చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిష్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ మనకు తెలుసు కదండి. ఈరోజు వీడియోలో ఫిష్ బెనిఫిట్స్ అండ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 4 చేప ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో కొంచెం పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పసుపు కారంలోకి ఈ మసాలాని యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేమైతే ఒక కొత్త షాప్ లాంచ్ చేసామండి. లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి. జ్యువెలరీ, శారీస్ లాంటివి అన్నీ అందులో అవైలబుల్గా ఉంటాయి. మన షాప్లో ఏవేవి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలి, మన షాప్ డీటెయిల్స్ ఏంటనేవి నెక్స్ట్ వీడియోలో ఫుల్ వ్లాగ్ చేస్తాను. ఆ వ్లాగ్ కూడా చూసి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే అందులోంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, మసాలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు చేప ముక్కలకి మసాలా పట్టేలాగా అన్ని చేప ముక్కలు కూడా మసాలా పట్టించేసేయాలి. చేప ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత మినిమం 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మసాలా అనేది ముక్కలకు బాగా పట్టి మనం ఫ్రై చేసుకుని తిన్న తర్వాత టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా కాకుండా ముందే మనం ఫ్రై చేస్తామంటే మసాలా సరిగ్గా ముక్కలకు పట్టదు అండ్ టేస్ట్ కూడా బాగోదు. వెజ్ తినే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాన్ వెజిటేరియన్స్కి అయితే చేపలంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం అనేది ఉంటుందండి. చేపల కూర, పులుసు, వేపుడు, పచ్చడి ఇలా దేనికన్నా ఏం తిన్నా సరే ఒక ప్రత్యేకమైన రుచిలోనే ఉంటాయి అవి. చేపల రుచిలోనే కాదు, పోషకాల్లోని కూడా గొప్ప అనాల్సిందే మనం. అందుకే డాక్టర్స్ కానీ ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కానీ చేపల్ని కనీసం వారంలో 2 సార్లన్నా మన డైట్లో యాడ్ చేసుకోమని చెప్తుంటారు. చేపలు ఏ రూపంలో తిన్నా సరే మనకి దాని నుంచి వచ్చే పోషకాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇందాక చేపలో ఉండే బెనిఫిట్స్ గురించి చెప్తానన్నాను కదండి. చేపల్లోని ఒమేగా 3 అనే ఫ్యాటీ యాసిడ్ ఒకటి ఉంటుంది. అది మన మెదడు జ్ఞాపక శక్తి బాగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా మనకు వృద్ధాప్యంలో అల్జీమర్ అనే వ్యాధులు వస్తుంటాయి చాలా మందికి. అలాంటివి చేపలు తినడం వల్ల మన దరిదాపుల్లో కూడా రావు. నెక్స్ట్ కండరాలు కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి ఈ ఫిష్ తినడం వల్ల మనకి. తర్వాత మనకి ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు బాగా ఎక్కువైపోతున్నాయి కదండి. ఈ చేపలు తినడం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పలేం, కానీ మనకు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లోనే సైట్ అనేవి వచ్చేస్తున్నాయి కదా. ఈ చేపలు తినడం వల్ల సైట్ కూడా చాలా తగ్గుతుంది. దీన్ని నిపుణులే చెప్పారు, సైట్ కూడా తగ్గుతుంది ఫిష్ తినడం వల్ల అని. సో చేప తినడం వల్ల మనకు అన్ని బెనిఫిట్సే ఉన్నాయి, కానీ బెనిఫిట్స్ లేనివైతే ఏవీ లేవు. సో కనీసం డైట్లో వారానికి 2 సార్లన్నా చేపలు యాడ్ చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న కాలంలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. డి విటమిన్ లోపం గురించి అందరికీ తెలుసు కదండి. అదేంటంటే ఎముకలు బలహీనంగా అయిపోయి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డి విటమిన్ వల్ల, డి విటమిన్ లోపం వల్ల. ఈ చేపలు తినడం వల్ల మనలో డి విటమిన్ కూడా బాగా పెరిగి ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకునే అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువ శాతమే ఉంది. ఓకే, చేపలో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదండి. చేపల ఫ్రై కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదండి వీడియోలో చేపల ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం, అలాగే ఫిష్లో ఉండే పోషకాలు, ప్రోటీన్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మ్యాక్సిమం అందరూ కూడా కనీసం వారంలో 2 సార్లన్నా ఫిష్ తినడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న కాలంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, మన ఆరోగ్యం కాపాడడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫిష్ తినడానికి అందరూ ప్రయత్నించండి. సో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.